బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని పంపుల చెరువులో యథేచ్ఛగా అనధికారిక చేపల వేట కొనసాగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. మాజీ మంత్రి స్వర్గీయ ఈలి ఆంజనేయులు పాలనలో తవ్విన పంపుల చెరువు అప్పటి నుంచి ఇప్పటి వరకు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ప్రజల దాహార్తిని తీరుస్తోంది. ఇప్పటి వరకు ఈ చెరువులో చేపలు పట్టడం గాని, చెరువు ఎండబెట్టడం గాని జరిగిన సందర్భాలు లేవనేది తెలిసిన విషయమే. ఈ చెరువులోకి కాలువ నీటి ప్రవాహంలో వచ్చిన చిన్న చిన్న చేపలు పెరిగి పెద్దవై ఇప్పుడు దాదాపు 10 కిలోల బరువు మేరకు చేరినట్లుగా తెలుస్తోంది. దీనిపై కన్నేసిన ఓ మున్సిపల్ ఉన్నతాధికారి శుక్రవారం, శనివారం రోజుల్లో మసీద్ సెంటర్ కు చెందిన కొంతమంది చేపల వేటగాళ్లతో చేపల కోసం వలలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అనధికారిక చేపల వేట జరుపుతున్న విజువల్స్ ను రచ్చ మీడియా మీకు ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. శుక్ర, శనివారాల్లో తెల్లవారుజామున ఈ వేట కొనసాగుతున్నట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. సదరు మున్సిపల్ ఉన్నతాధికారి వాకింగ్ కోసం వెళ్ళినట్లుగా పంపుల చెరువు చుట్టూ తిరుగుతూ ఈ చేపల వల వేసే వాళ్లను అక్కడికి పంపించి పర్యవేక్షణ చేస్తున్నట్టుగా తెలియవచ్చింది. దాదాపుగా 10 నుంచి 15 వారాల నుంచి ఇదే తంతు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంతేకాకుండా సదరు ఉన్నతాధికారి తాడేపల్లిగూడెం పట్టణంలో కొబ్బరి బండాలు అమ్ముకునే వారి వద్ద నుంచి ఒక్కొక్కరి వద్ద నుంచి 100 చొప్పున అనధికారిక వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిల్లర వ్యవహారాల గురించి సదరు ఉన్నతాధికారిపై పూర్తి విచారణ జరిపి స్థానిక ప్రజాప్రతినిధి, పై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పట్టణ వాసులు కోరుతున్నారు. ఈ వ్యవహారాలపై మరింత వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.